వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. వివేకానంద అంటున్నాడు, సైన్సు ఫిలాసఫీ డెవలప్ అయిపోతున్న కొద్దీ హిందూ మతం సత్యమని రుజువుతుంది, మిగిలినవన్నీ పింగాణి కప్పుల్లా పగిలిపోతాయని చెప్పాడండి మహానుభావుడు. ఆయనకు ఒక్కసారి నమస్కారం చేసుకున్నాడు. ఇక్కడ మొత్తానికి ఇప్పుడు తెలుస్తోంది కదా. ఇప్పుడు పరిశీలించండి, మెయిన్ వైర్ ఏమన్నాం, సుషుమ్న. అది ఎక్కడుంది? వెన్నుదండం లోపల మధ్యలో ఉంటుంది. అది అందులోంచి మెయిన్ ఫ్లో వెళుతూ ఉంటుందండి మనలోంచి. ఎప్పుడు కూడా అందరికీ ఉంటుంది. ఇది మెయిన్ ఫ్లో ఎప్పుడు వెళుతుంటుంది. అయితే ఆర్డినరీగా ప్రతి వాళ్ళల్లోని ఇది క్రిందికే ప్రవహిస్తూ ఉంటుంది. ఒక రాగి తీగలోకి ఎలక్ట్రిసిటీ లాగా ఈ ఫ్లో ఎప్పుడు బ్రహ్మరంధ్రం నుంచి కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది మనకి. ఇది తెలుసుకోవాల్సింది. అయితే మిగిలిన జంతు నిర్మాణంలో పైకి తీసుకెళ్ళగే శక్తి వాళ్ళ శరీరానికి లేదు, ఒక్క మానవ శరీరానికి మాత్రమే ఉంది శక్తి. ఈ శరీరం వచ్చి కూడా తెచ్చుకోలేకపోయామనుకోండి, మళ్ళీ ఈ శరీరం వస్తుందనే గ్యారంటీ లేదు, మళ్ళీ ముక్తి పొందగలమని గ్యారంటీ లేదు. అందుకే ఇది అర్థం చేసుకోగలిగితే ఈ శరీరం ఉన్నప్పుడే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అర్థం కాలేదంటే మరిన్ని జన్మలు ఎత్తినా అర్థం కాదు. ఎందుకంటే వీడొక్కడికే వెన్నుని ఇలా ఉంచగలిగిన ప్రాణి వీడొక్కడే కనుక వీడొక్కడే పైకి తీసుకెళ్ళగలడు. ఎక్కడ మెయిన్ ఫ్లో వస్తుందో అది పట్టుకునే ప్రయత్నం చేయాలి. కానీ ప్రతివాడికి కిందకే ప్రవహిస్తూ ఉంటుంది. కిందకి ప్రవహిస్తున్నంత కాలము ఈ ప్రపంచమే సత్యం అనుకుంటాడు, ఈ దేహమే నేను అనుకుంటాడు. ఇక్కడ కూర్చోపెట్టి నువ్వు దేహం కావరా, నువ్వు ఆత్మ అంటే కునుకుతూ మూలుగుతూ ఉంటాడు వాడు. ఎందుకంటే వాళ్ళు అంతా కిందకుంది మూలాధారంలో. అది వాడు పశువు అంటారు వాడిని. అది పైకి లేపాలి ప్రజ్ఞని. అది ఒక్కొక్కటి. ఆ పద్ధతి ఇక్కడ చూపిస్తున్నాడు, ఆ పద్ధతి వివరిస్తున్నాడు. యోగి అయిన వాడు క్రమక్రమంగా సాధన వల్ల ఆ సుషుమ్నానాడీగతమైన చైతన్యం వైపు దృష్టి సారిస్తాడు. ఆ సారించి మూలాధారం నుంచి కదులుతుందండి చైతన్యం. కుండలిని అక్కడ కదులుతుందట. ఆ కదిలి పైకి వెళ్తుంది. మొత్తం కులంలో ఉంది కదా. కులం అంటే ఏంటి చెప్పుకున్నాం? సమూహము. సమూహము అంటే మూలాధారము నుంచి ఆజ్ఞాచక్రం వరకు కులం. ఇందులో ప్రసరిస్తూ ఉంటుంది ఆ చైతన్యం. అదే నీ శరీరం మొత్తానికి ఇచ్చే అమృతం. అమృతం అంటే ప్రాణశక్తి. నీ శరీరానికి అదే అమృతం, ఇంకోటి ఏం కాదు. అదే ఈ కాలవల్లోంచి వెళ్తుంది కనుక అసలు అమృతం అక్కడుంది. ఆ కులామృతాన్ని పట్టుకునే ప్రయత్నం చేయాలి. అది చెయ్యాలి అంటే మూలాధారంలోని ప్రాణశక్తి చుట్టుకుంటుంది కుండలిని రూపంతో. అది సాధన చేయగా పైకి లేస్తుంది. పైకి లేచి అమృతాన్ని తెరుచుకుంటూ వస్తూ ఉంటుంది. అది కుల అమృత ఏకరసిక. ఆ సుషుమ్నా నాడిలోంచి క్రమంగా వెళుతూ ఆ సుషుమ్నా నాడిలో ప్రసరిస్తున్న చిదేక రసరూపిణి, మళ్ళీ వస్తుంది ఆ నామం, ఆ చిదేక రసాన్ని తెరుచుకుంటూ వెళుతూ ఉంటుందిట. ఇది చెప్తూ ఉన్నప్పుడు వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది కానీ అంత తేలికేం కాదండి. కానీ ఇలాగ వెళ్ళిపోతున్నట్టుగాని ధ్యానం చేస్తే ఎప్పటికైనా వెళుతుందండి. అందుకే ఈ నామాల్ని భావనాత్మకంగా చేస్తే ఎప్పటికైనా జాగృతి జరుగుతుంది ఎవరికైనా. అలా వెళుతూ ఉన్నప్పుడు కలిగే ఆనందం ఉన్నదే, ఆ ఆనందాన్ని అనుభవిస్తాం. ఆ జీవుడే అనుభవిస్తాడు. అప్పుడు ఆ అనుభవిస్తున్న ఆనందం అమ్మవారి రూపమే. అందుకు కులామృతాన్ని ఆస్వాదిస్తూ ఉన్న ఆనందమే కులామృతైక రసిక. రసిక అంటే రసానుభూతి, ఆనందము. అది కులామృతైక రసిక అన్నాడు ఇక్కడ. ఇది ఎలా జరుగుతుంది అంటే యోగి ప్రాణాయామ పటిమతో పొందుతాట, ఉపాసకుడు తదేక నిష్ఠతో పొందుతాటండి. ఇద్దరికి అదే జరుగుతుంది. చూడండి, ఇప్పుడు త్యాగరాజ స్వామి వారు రామాను ఉపాసన చేశారు. ఆయనకి కుండలిని జాగరణ జరిగింది. మూలాధారజ నాదమెరుగుటే ముదముగ మోక్షమని అన్నాడు. ఆయన అన్నాడు. సరే, మొత్తానికి భక్తుడైన వాడు నిరంతరం పరమాత్మనే ధ్యానం చేస్తూ శరీరాన్ని మర్చిపోతట. అప్పుడు వాడికి ఏం స్థితి జరుగుతుందయ్యా అంటే, ఈ లోపల యోగి ఎలాగైతే ప్రాణాయామ సాధన ద్వారా పైకి వెళుతూ ఉంటాడో, మూలశక్తిని అందుకుంటాడో, ఇతడు ఆ మూలశక్తినే రామ అనే పేరుతోనో శివ అనే పేరుతో ఉపాసన చేస్తున్నాడు. ఆ చేస్తున్నప్పుడు ప్రపంచాన్ని మర్చిపోయి దాన్నే పట్టుకున్నాడు. వాడు పొందే ఆనందము, ప్రాణాయామంలో యోగి పొందేటువంటి సహస్రారంతో అక్కడ తాదాత్మ్యం పొందినప్పుడు పొందే అమృతపానము రెండూ ఒక్కటే. ఇది తెలుసుకోండి. వీడికి తెలుసుకోలేకపోవచ్చు. అదేవిధంగా వేదాంత మార్గంలో జ్ఞాన విచారణ చేస్తూ చేస్తూ బ్రహ్మము గురించి ఆలోచిస్తూ బ్రహ్మము కానిదాన్ని పక్కన పెట్టి బ్రహ్మమైన దాన్ని పట్టుకెళ్తారు వేదాంత విచారణలో. భక్తులైన వారు ప్రపంచాన్ని విడిచిపెట్టి తాను కొరుచుకుంటున్న ఈశ్వర రూపాన్ని ఉపాసన చేస్తారు. యోగి అయిన వాడు ఈ శరీరంలో మిగిలిన భాగాలను పట్టించుకోకుండా శరీరానికి ప్రాణమిస్తున్న ప్రధానమైన అమృతశక్తిని ఉపాసన చేస్తూ వాడు వెళ్తాడు. ముగ్గురు చేసేది చిట్ట చివరికి చేరేది ఒకే చోటు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ.
అందుకే మనకు కుండల్ని ఇవి తెలియకపోయినా తదేక నిష్ట కలిగితే ఉపాసనతో కూడా ఇదే జరుగుతుంది. కులామృతైక రసిక. ఇది తెలుసుకోవడానికే బాహ్య ఉపాసనలో అమ్మవారి సరిగ్గా చక్రం ముందు అమృతం పెట్టుకోమని చెప్తారు. తెలుసా? శ్రీ విద్యోపాసకులు తీర్థం ఇస్తే పుచ్చుకోవడానికి వెళ్ళిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు తీర్థం అని అమృతం అంటారు. అదే కులామృతం. ఈ కులామృతం ముందు ఏం చేస్తారు? ఆ అమృతాన్ని ఆవాహన చేసి మంత్రితం చేస్తారు, లేకపోతే అది నీరే. అది అక్కడ ఆవాహన చేస్తారు. చేసి శ్రీచక్రంలో దాన్ని బిందువులుగా బిందు తర్పణ సంతుష్ట చివరికి వస్తుందండి. ఇదంతా సమర్పణ చేస్తారు. ఆ సమర్పణ చేయగా మిగిలినది అమృతం. అది వీడు పుచ్చుకుంటాడు. ఆర్ద్రం జ్వలతి జ్యోతిరహమస్మి అనుకుని పుచ్చుకుంటాడు. అయితే ఇంతకు ముందు ఎక్కడ వేశారు దాన్ని? శ్రీచక్రంలో. శ్రీచక్రంలో పుచ్చుకున్నది ఎవరు? అమ్మవారు. మీరు వేసింది ఏమిటి? అమృతం. అదేమిటి? కులామృతం. ఈ కులామృతాన్ని శ్రీచక్రంలో ఉన్న తల్లి పుచ్చుకుంటుంది కదా, అది కులామృతైక రసిక. అది తెలుసుకోవాల్సింది. మీరు వేస్తున్న కులామృతాన్ని ఆవిడ పుచ్చుకుంటోంది. ఆ భావనతో సమర్పణ చేయాలి. ఇది ప్రతి పూజలో కూడా అర్ఘ్యపాత్ర పెట్టుకు చేసినప్పుడు అది అమృతమే. దేంట్లోనైనా ఇదే ఉంటుంది. అక్కడ బాహ్యంగా అక్కడ ఇస్తున్నారు, తిరిగి పుచ్చుకున్నప్పుడు నీ లోపల ఉన్నదే పుచ్చుకుంటోంది. ఇది తెలుసుకోగలిగితే ఇంకా బాగుంటుంది. కానీ కులామృతైక రసిక. ఇక్కడ కులామృతం అన్నప్పుడు మనం ప్రధానంగా కులము అనగా 6 చక్రములను చెప్పుకున్నాం. ఇది కులం అంటే మరొక అర్థం ఉంది కదా, ఏమిటి? జాతులు, వంశాలు కదా. సరే, అది చూద్దాం. కులము అనగా అనేక రకములు ఉన్నాయి. పితృవంశం, గురువంశం, ఈ 2 ఉంటాయట. వంశాలు 2 రకాలు గుర్తుపెట్టుకోండి. పితృవంశం, గురువంశం. పితృవంశం అంటే ఏం చెప్తాం? నా తండ్రి, నా తాత, నా ముత్తాత అని చెప్తాం. గురువు అంటే ఏం చెప్తాం? నా గురువు, పరమ గురువు, పరమిష్టి గురువు అని అంటాం. నువ్వు చేసే ఉపాసనా శరీరం ఎవరి నుంచి వచ్చింది? నీ తండ్రి నుండి ఇచ్చిన శరీరం అయిపోయింది. దీక్ష వల్ల నీకు మరొక శరీరం వచ్చింది. అప్పుడు నీ తండ్రి ఎవరు? శ్రీ గురు సర్వభుకారణ భూతాశక్తి. భావనోపనిషత్తులో మొదటి వాక్యం. గురువు, ఆ గురు పరంపర. ఈ గురు పరంపర అంతా నీకు తండ్రి కనుక అది కులం, నీ గురుకులం. గురుకులం అంటే ఇది గురు పరంపర. ఈ గురు పరంపరలో నీకేం చెప్పారో దాని ప్రకారం అమృతం తయారు చేసుకున్నావు. అది కులామృతం. దానితో అమ్మవారిని ఆరాధన చేస్తున్నావు. నువ్వు ఏ కులం ప్రకారం అమృతాన్ని ఇస్తున్నావో ఆ అమృతాన్ని ఆనందంగా అమ్మవారు పుచ్చుకుంటూ రసికురాలుగా ఉంది. అది కులామృతైక రసిక. ఇది మనకు అర్థం అండి. ఎన్ని కనబడుతున్నాయో చూడండి. అయితే కులం అనే మాటకి అనేక రకాల అర్థాలు ఉన్నాయి. ఇప్పుడు చూద్దాం. నకులం కులమిత్యాహు ఆచార కులముచ్యతే అన్నాడు. కులం అంటే ఏంటో కదయ్యా, ఆచారమే కులము అన్నాడు ఇక్కడ. అంతేగాని ఏదో కులంలో పుట్టినంత మాత్రాన కులం వాడు అయిపోడు. ఆ కులం యొక్క ఆచారం పాటించాలట. అందుకే దర్శనాన్ని సర్వాణి కులమేవ విశంతిచ అన్నాడు ఇక్కడ. సర్వశాస్త్రములు కులాన్ని ఆశ్రయించుంటాయి అంటే ఆచారాన్ని ఆశ్రయించుంటాయి. అందుకే ఆచారమే కులము. ప్రతి కులము గొప్పదే. ప్రతి కులానికి ఒక ఆచారం ఉంది. ఆ కులాచారం ప్రకారంగా వాళ్ళ అమ్మవారిని ఆరాధన చేస్తారు. ఎవరి కులాచారం ప్రకారంగా వాళ్ళ అమ్మవారిని ఆరాధన చేసినప్పుడు వారు వారి కులాచారంగా ఇచ్చేటువంటి నైవేద్యములు మొదలైన అమృతాన్ని అమ్మవారు తృప్తిగా పుచ్చుకుంటారు. అది కులామృతైక రసిక. ఇది మరొక అర్థం అండి. ఎన్నొచ్చే చూసారా? వారి వారి కులాచారం ప్రకారంగా అన్నారు. అందుకే విప్రాక్షోణి భుజో విశస్తదితరే క్షీరాజ్యమధ్వాసవై అని వర్ణించారు. విప్రులు క్షీరముతోనూ, రాజులు మధువుతోనూ, అలాగే ఆసవం అనే పదార్థంతో ఇతరులు అమ్మవారికి అమృతం ఇస్తారు అని వర్ణించారు. ఇలా అవన్నీ కులాచారం. ఇలా విశేషార్ఘ్యపాత్ర, సామాన్యార్ఘ్యపాత్ర ఇవన్నీ చెప్పబడతాయే, అవన్నీ తీసుకోవచ్చు ఇక్కడ. అందుకే కులామృతైక రసిక. ఇది ఒక అర్థం అండి. అసలు కులం అంటే అర్థం ఏంటి? కులం అంటే కు అనగా భూమి, భూమి యందు లం అంటే లయం, భూమి యందు లయమయ్యేది అన్నారు. అంటే భూమి అనగా మూలాధార స్థానం, అక్కడ లయమయ్యేది అని అర్థం. అంటే మూలాధారం నుంచి బయలుదేరిన కొండలిని యోగికి సహస్రారం వరకు వెళుతుందండి. ఆ వెళ్ళగానే వెళ్ళడం మహా కష్టం, చెప్పినంత తేలిక కాదు. అందుకే ప్రతివాడు పొద్దున్న లేవగానే మంచం మీద కూర్చొని ఒక్కసారి గురువుల్ని తలంచుకొని మన లోపల ఏ విధంగా కొండల్ని కదులుతోందో అబ్జర్వ్ చేయమన్నాడు. అందరికీ ఉందండి, అబ్జర్వ్ చేసి పైకి తీసుకెళ్ళండి భావనతోనే. మీకేం లేదు, భావన లేకుండా కానీ కొండల్ని యోగం చేస్తే మహాప్రమాదం. ఇది గురు శిక్షణలోనే చెయ్యాలి. ఆ చేసేటప్పుడు ఎలా చేయాలో ప్రాతకాలంలో చేయవలసిన క్రియని దేవి భాగవతం చెప్తాను చూడండి. ప్రకాశమానే ప్రథమే ప్రయాణే ప్రతిప్రయాణేప్యమృతాయమానాం అంతఃపదవ్యామనుసంచరంతీం ఆనందరూపాం లలితాం ప్రపద్యే. ఎంత అందమైన శ్లోకం చూడండి ఇక్కడ. ప్రకాశమానే ప్రథమే ప్రయాణే, మూలాధారం నుంచి లేవగానే మహాచైతన్యంతో లేస్తుంది కొండల్ని. ఆ లేచి వెళుతున్నప్పుడు ఒక్కొక్క మజిలీ దాటుతుందండి. ఆ మజిలీ ఎలా దాటుతుంది అనేది మూలాధారిక నిలయ దగ్గర అక్కడ తెలుసుకుంటాం. కానీ ఇప్పుడు కులామృతం చెప్పడం కోసం నా తాపత్రయం. ఆ వెళుతున్నప్పుడు ఒక్కొక్క చక్రం దాటుతూ ఉంటే కలిగే ఆనందం ఉంటుంది యోగికి. అద్భుతం అండి, సామాన్యం కాదు. అసలు ఏ చక్రము లేనివాడికి అసలు తెలియనే తెలియదుట.
కొంతైనా జాగృతి జరిగితేనే భగవంతుడు అర్థమవుతాట. ఎందుకంటే పైకి వెళ్ళడం ప్రారంభమైంది. పైకి వెళ్ళడం అంటే పరమాత్మ వైపు తిరుగుతుంది. అది పరమాత్మ స్థానం, ఇది సహస్రారం. అక్కడి నుంచి కనెక్ట్ అయింది, తిరిగి అక్కడ వెళుతుంది. ఒక్కొక్కటి వెళుతున్నప్పుడు ప్రతి ప్రయాణేపి అమృతాయమానం, అది కులామృతైకరసిక. ఒక్కొక్క చక్రం దాటుతూ ఉంటే కలిగే ఆనందం పేరు అమృతం. ఆ అమృతాన్ని ఆనందంగా అనుభవిస్తూ వెళుతూ ఉంటుంది కుండలిని. అలా వెళుతున్న కుండలిని ఒక్కొక్క చక్రం దాటుతూ ఈ కుల మార్గంలో అమృతాన్ని, ఆనందాన్ని అనుభవిస్తోంది కనుక కులామృతైక రసిక, ఇది అర్థం. ఇప్పుడు కులామృతైక రసికకి ఎన్ని చెప్పుకున్నాం? అలా వెళుతుంది ఎక్కడికి? సహస్రారంకి. అక్కడ ఒక చంద్రబింబంలా ఉంటుందట చిచ్చక్తి. అందుకే అమ్మవారిని చంద్రకళ చంద్రకళ అని మొదటి నుండి చెప్తున్నాం. అది పూర్ణ చంద్రకళ, శివశక్త్యైక్యమైన చంద్రకళ. కుండల నుంచి బయలుదేరేది అగ్ని రూపంతో బయలుదేరుతుంది. అందుకే మన శరీరంలో మూలాధారం నుంచి అనాహతం వచ్చే వరకు కూడా అగ్నిమండలం, అక్కడి నుంచి ఆజ్ఞా వరకు సూర్యమండలం, ఇక్కడ చంద్రమండలం అని చెప్పుకున్నాం మనం. అగ్నిమండలం నుంచి బయలుదేరిన కుండల్ని ఒక అగ్నిగుండంలా పైకి వెళుతూ ఉంటుందండి. వెళుతూ ఒక్కొక్క చక్రం దగ్గరున్న రసాన్ని పానం చేస్తూ వెళుతుంటుంది. సరిగ్గా ఇక్కడ యోగంలో ఏం జరుగుతుందో యాగంలో అదే చేస్తుంటారు. అగ్నికుండంలో ఆహుతి వేయడం ఇదే జరుగుతుంది చూడండి. అందుకే భారతీయులు ఏది చేసినా దానికి అర్థం ఉంటుంది. యోగానికి యాగానికి ఉన్న అనుబంధం చూడండి. ఇది లోపల చేస్తే అంతర్యాగం, బయట చేస్తే అంతర్యాగ క్రమం చూపిస్తున్నారు ఇక్కడ. అందుకే క్రమంగా వెళుతూ ఒక్కొక్కటి దాటుతూ వెళుతూ ఉంటే ఆ ఆనందం అనుభవిస్తూ సహస్రారం దగ్గరికి ఈ అగ్నిరూప కుండల్ని వెళ్ళగానే అక్కడున్న చంద్రబింబం కరుగుతుందిటండి. ఆ కరిగి ఒక్కసారి ఒక ధారగా 72,000 నాడుల్లోంచి అది ప్రవహిస్తుందిట. ఆ ప్రవహించగానే యోగి పొందే ఆనందం ఉన్నదే, అది దివ్యమైన ఆనందం. అది పొందేక మళ్ళీ వాడి జీవితంలో పడతాడా? ఒకవేళ ప్రారబ్ధవశాత్తు శరీరంలో ఉన్నా వాడికి అక్కడికి చేరిపోయిన కుండలిని ఇంకా స్వేచ్ఛగా లోపలికి బయటికి తిరుగుతూ ఉంటుందిరా, అంటే క్రిందికి పైకి. అటువంటి వాడికి పైనుంచి మూలాధారానికి వస్తుంది, మూలాధారం నుంచి పైకి వెళ్తుంది. ఆ వెళుతున్నప్పుడు ఆనందం అనేది ఒక్క యోగికే తెలుస్తుంది, ఒక రమణ మహర్షికి తెలుస్తుంది, ఒక ఆదిశంకర భగవత్పాదుల వారికి తెలుస్తుంది. వాళ్ళు ఆ స్థితిని పొందినటువంటి వారు. అందుకే ఆదిశంకర భగవత్పాదుల వారి స్థితిని వర్ణిస్తున్నారు. ఆ పైన కదా అమ్మవారి యొక్క అసలు స్థానం, అక్కడుంది ఆవిడ పాదాలు. ఆ పాదాల నుంచి ఎలక్ట్రికల్ ఫోర్స్ మొత్తం ప్రవహిస్తోంది. దాన్ని నువ్వు తిరిగి తీసుకెళ్ళి అక్కడికి తీసుకోగానే ఆ పాదాలు పట్టుకున్నావు. అప్పుడు ఆ పాదాల నుంచి స్రవిస్తున్న అమృతధారలు మొత్తం నువ్వు 72,000 నాడుల్లో అనుభూతి పొందుతున్నావు. వర్ణిస్తున్నారు. సుధాధారాసారై చరణయుగళాంతర్విగళితై ప్రపంచం సించంతి పునరపి రసామ్నాయ మహసః అవాప్య స్వాం భూమిం భుజగనిభమధ్యుష్ణవలయం స్వాత్మానం కృత్వా స్వపిషి కులకుండే కుహరిణి. ఆ పైకి వెళ్ళి అలా స్రవించి ప్రపంచం సించంతి 72,000 నాడులను తడుపుతూ తిరిగి మళ్ళీ మూలాధారంకి వచ్చి సెటిల్ అయిపోతుంది. అక్కడ జాగృతి చెందిన కుండల్ని, అంటే జాగృతి చెందిన కుండల్ని కలిగిన వాడు జగద్గురువే తిరుగుతూ ఉంటాడు. వాళ్ళ కుండల్ని జాగరిత కుండలిని. అటువంటి వాడు ఒక రమణ మహర్షి, ఒక కంచి పరమాచార్యుల వారు, ఒక చంద్రశేఖర భారతీ తీర్థస్వామి వారు, ఇటువంటి వారందరూ అటువంటి స్థితికి చెందిన వారు. వారిని చూసి నమస్కారం చేసుకోవడమే మనం. వాళ్ళలో జాగృతమై ఉంటుంది, మిగిలిన వాళ్ళల్లో నిద్రితమై ఉంటుంది. నిద్రించిందో లేదో ఎలా తెలుస్తుంది? ఏ స్టేజ్కి వెళ్తే ఎలాంటి నాలెడ్జ్ వస్తుందో తర్వాత చెప్తాడు, అప్పుడు మనం తెలుసుకుందాం. మూలాధారికల్యాలో ఏ ఫేజెస్కి వస్తున్నప్పుడు ఎలాగ మనలో జాగరణ, దాన్ని బట్టి చెప్పి వచ్చండి అవతల వాడి స్థితి ఏమిటో. ఒకప్పుడు మహానుభావులు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు ఒక పెద్ద యోగీశ్వరుడితో, ఆయన ఏ యోగీశ్వరుడితో మాట్లాడాడో కూడా చరిత్ర ఉంది, కానీ సభలో నేను చెప్పను. ఒక మహాయోగీశ్వరుడితో మాట్లాడుతున్నాడు ఆయన. ఆయన సామాన్యుడు కాడు, సిద్ధపురుషుడు. ఆయన కూడా ఆయనతో మాట్లాడుతూ, ప్రతివారు కూడాను శ్రీచక్రంలో కొన్ని ఆవరణలే దాటారు కానీ బిందువు దాకా ఎంతమంది వెళ్ళారండి అన్నాడు ఆయన. బిందువు అంటే సహస్రారం అండి, మిగిలిన ఆవరణలన్నీ ఇక్కడ ఉంటూ ఉంటాయి. ఇక్కడిక్కడ ఈ ఆవరణలు దాటడం కూడా మహా కష్టం. ఒకవేళ ఈ ఆవరణలో ఏది దాటినా మన యొక్క ప్రజ్ఞ పైకి వెళ్ళిపోతుంది. ఒక చక్రం దగ్గరికి వచ్చేటప్పటికైతే ఇతర లోకాల జ్ఞానం కూడా వస్తుంది, భవిష్య జ్ఞానం వస్తుంది. వాడిని చూస్తే అందరూ కాళ్ళ మీద పడతారు, అలాంటి దేవతా ప్రజ్ఞలు వస్తాయి. ఒక్క చక్రం దాటితేనే, మూలాధారం దాటితేనే. మణిపూరం దాటితే వాళ్ళ లెవెల్ మరొకలా ఉంటుంది, అనాహతం దాటితే ఇంకో రకంగా ఉంటుంది. అయితే కొందరు యోగులకి చక్రాల పేర్లు తెలియకపోవచ్చు. వాళ్ళు చేసే అఖండమైన మంత్రజపం వల్ల కానీ, అఖండమైన భక్తి వల్ల కానీ, అఖండమైన వేదాంత విచారణ వల్ల కూడా ఈ ప్రజ్ఞలు జాగృతం జరుగుతూ ఉంటాయి. అలా జరుగుతూ సహస్రారం దాకా వెళ్ళి అక్కడ ప్రపంచం సించంతి అనే స్థితిని పొంది మళ్ళీ మూలాధారం వైపు తిరుగుతున్నా ఈ శరీరంలో ఉంటూనే ఆ దివ్యానుభూతి పొందుతూ ఈ ప్రపంచంలో తిరిగిన వాళ్ళు నేటి కాలంలో బ్రతికు ఉన్న వాళ్ళల్లో ఎవరైనా ఉన్నారా అని అడిగారట ఆ యోగీశ్వరులు. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారిని అడిగారండి, ఎవరైనా ఉన్నారా అని అడిగారు ఆయన. అంటే ఎప్పుడో చరిత్రలో ఉండొచ్చు, సమకాలంలో ఉన్నారా, ఇప్పుడు బ్రతికున్నారా
అంటే ఉన్నారండి అన్నారు. పోనీ నేను ఏ లెవెల్కి వచ్చానో చెప్పన్నట్టండి ఆ సిద్ధపురుషుడు. అంటే ఆయన ఒక్కసారి ఏమనుకోకుండా చెప్తానన్నాడు. మీరు మహా అయితే బహిర్దశారం అంతర్దశారం దాటుంటారని, అంటే కొన్ని చక్రాలే దాటారని. సరే బిందువు దాకా వెళ్ళిన వాడు ఉన్నారా అని అడిగట్టండి. ఎందుకంటే బహిర్దశాల అంతర్దశాల వాళ్ళు కూడా దొరకరు మనకి. బిందువు దాకా వెళ్ళిన వాళ్ళు ఉన్నారంటే ఒక్కరున్నారన్నారు. అంటే బాగా ప్రసిద్ధి చెందిన వాళ్ళేనండి. ఇంకెంతమంది ఉన్నారో మనకు తెలియదు. ప్రపంచం విశాలం. ఎంతమంది గుహల్లో ఉన్నారో, ఎంతమంది ఏమీ ఎరగకుండా ఇళ్లల్లో ఉన్నారో, ఎంతమంది ఇక్కడెక్కడో మూల కూర్చొని ప్రవచనం ఏమీ ఎరగనట్టు ఉన్న మహాజ్ఞానులు ఉన్నారో తెలియదు మనకి. ఎక్కడుంటారో తెలియదు. కానీ ప్రసిద్ధుల్లో ఎవరున్నారంటే ఒక్కరున్నారన్నట్టు తాడేపల్లి రాఘవరమణ శాస్త్రి గారు. ఎవరయ్యా అంటే శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారండి అని చెప్పి. ఆయన ఒక్కడా బిందు చక్రం దాకా వెళ్ళినటువంటి వారు అని ప్రస్తావన. అది చెప్పగలగాలంటే మళ్ళీ అంత స్థితి తెలిసిన వాడు చెప్పాలి. తాడేపల్లి రాఘవరమణ శాస్త్రి గారే చెప్పగలరు. ఇంకెవరు చెప్పగలరు? రోజుకి 27 మార్లు లలితాశాస్త్రం చదివి దుర్భర దారిద్ర్యంలో ఉన్నప్పుడు కేవలం నీళ్లు మాత్రమే అమ్మకి నైవేద్యం చేస్తూ 27 మార్లు లలిత చదువుతూ ఉంటే మొత్తం ఆ తల్లి కనికరించి కొద్ది రోజులకి సాక్షాత్కరించి పట్రా జోలే అని చెప్పి ఆవిడ వడ్డించిందిటండి. ఇంకా అక్కడ నుంచి ఆకలి అనేది లేదు, దరిద్రం అనేది లేదు, అంత అనుగ్రహించింది. అలాగ లలితాశాస్త్రాన్ని సిద్ధింపజేసుకున్న రాఘవరమణ శాస్త్రి గారు లాంటి వాళ్ళు చెప్పగలరు ఇలాంటి భావాలు. ఇంకా మొత్తానికి కులామృతైకరశిక అంటే ఎంత అద్భుతమైన విషయం అన్నది. ఇప్పుడు ఈ కుల సంకేతాలు తెలియాలి. ఇవి మామూలుగా చెప్తే అర్థం కాదు. సంకేతాలను ఉంటాయి ఇక్కడ. సంకేతములు అంటే ఏ చక్రానికి ఎవరు అధిదేవత, వాటి యొక్క దళములేమిటి, అక్కడ ఏ అక్షరాలు న్యాసం చేయాలి, ఎలా భావన చేయాలి, ఇవన్నీ చేస్తూ వెళుతూ ఉంటే ఇవి కుల సంకేతములు. ఈ వ్యవస్థ అంతా సిస్టమేటిక్గా పెడుతూ ఆయా చక్రాల్లో కాపాడుతూ, పైగా సాధన గురువు కృప లేకుండా చేస్తే ఏమవుతుందంటే అడ్డదిడ్డమైపోతుంది. మొన్న పాపం బెంగళూరులో ఎవడో 21 ఏళ్ళ కుర్రవాడు కుండల్ని యోగా అని పుస్తకం తెచ్చుకుని ఎవడో హల్కా గురువు దగ్గరికి వెళ్ళి కుండల్ని యోగా ట్రై చేస్తే పద్ధతిలో లేచింది, ఒక్కసారి మెదడు కొట్టింది పైకి, కొట్టగానే పిచ్చెక్కిపోయాడండి అతను. ఇలా జరుగుతాయి. అందుకే జాగ్రత్త. ఎలక్ట్రికల్ ఎనర్జీవే మామూలుగా ఫ్లో అవుతుంది. దాన్ని జాగ్రత్తగా లేపే పద్ధతి తెలియాలి. అది కేవలం గురు శిక్షణలో జరగాలి. అప్పుడు వెళుతున్నప్పుడు సంకేతాలు ఉంటాయి. ఆ సంకేతాలు తెలుసుకుంటూ జాగ్రత్తగా అంచెలంచెలుగా వెళుతూ ఉండాలి. ఆ అంచెలంచెల్లో ఉన్న సంకేతాలు ఏంటో తెలుస్తూ ఉండాలి. ఏ చక్రం ఏ రంగులో ఉంటుంది, దానికి దళాలెన్ని, అక్షరాలెన్ని, ఎలా భావన చేయాలి, ఇవన్నీ గురు శిక్షణలో తెలుసుకుంటూ వెళ్తే కుల సంకేతములు. దీన్నంతటినీ పాలన చేస్తూ నడుపుతూ ఉంటుంది కనుక కుల సంకేత పాలిని. ఇది కులాంగన. తర్వాత వెళుతున్నాం కులామృతైకరశిక, కుల సంకేత పాలిని కులాంగన. ఈ కులమునందు తిరిగేటటువంటి అంగన ఎవరో ఆవిడ కులాంగన. ఈ కులమునందు నడయాడే కుండలిని ఒక స్త్రీలా తిరుగుతోంది రండి, కులస్త్రీ. ఇది అర్థం. ఈ కులస్త్రీ అంటే ఏమిటో చెప్పుకుందాం. ఇప్పుడు మనం అనేక రకాలు చెప్పుకుంటున్నాం. కులామృతైకరశిక అంటే సంప్రదాయమే కులము, ఆచారమే కులము అని ఒక అర్థం చెప్పుకున్నాం. అలాగే వారి వారి సంప్రదాయాలకు అనుగుణంగా అమ్మవారికి నివేదించేవి కులామృతములు. అది పుచ్చుకుంటుంది కులామృతైకరశిక. ఆయా ఆచారాల్లో ఏ ఏ పద్ధతులు ఉన్నాయో అవి కుల సంకేతములు. అవి జాగ్రత్తగా పాటించేలాగా గురు రూపంలో అమ్మవారే చూసుకుంటూ అనుగ్రహిస్తోంది కనుక కుల సంకేత పాలిని. ఇప్పుడు రెండింటికి అర్థమైంది కదా. అలాగే కులం అనగా కుండలిని పరంగా చెప్పుకున్న రెండూ తీసుకోవాలి. ఇప్పుడు మనం అన్ని అర్థాలు తీసుకోవాలి ఇక్కడ, అప్పుడు పరిపూర్ణంగా చెప్పబడుతుంది. కులాంగన, ఆవిడ కులాంగన. కులాంగన అంటే లోకంలో కులస్త్రీ అండి. కులస్త్రీ అంత తొందరగా బయటపడదట. అందుకే దుర్వాస మహర్షి కులాంగన అంటే ఏంటో చెప్తున్నాడు. ఇతర విద్యలు ఎవరికైనా బహిరంగంగా చెప్పచ్చు, కానీ శ్రీ విద్య మాత్రం యోగ్యులు కాని వాళ్ళకి చెప్పకవు, ఎందుకంటే ఇది కులాంగన వంటిది అన్నాడు. ఇక్కడ కులాంగన వీధిలోకి రాదుగా, అందుకే రహస్య విద్య ఇది అని చెప్తూ కులాంగన నామానికి అద్భుతమైన మాట వివరిస్తున్నారు ఇక్కడ. అందుకే కులాంగన అంటే అన్యాస్తు సకలా విద్యా ప్రకటా గణికా ఇవ ఇయంతు శాంభవి విద్య గుప్తా కులవధూరివా అన్నాడు. అందుకే కులాంగన ఎక్కడ తిరుగుతోంది తెలుసా? ఒక రాజవీధిలో తిరుగుతోంది రండి కులాంగన. చూద్దాం ఎంత చక్కగా తిరుగుతుందో. ఆవిడ చాలా హొయ్యలుగా తిరుగుతుందండి, హంస నడకతో. మరాళి మందగమన హొయ్యల నడకతో వస్తుందట. కులాంగనైషాప్యధ రాజవీధి ప్రవిశ్య సంకేత గృహాంతరేషు. కొన్ని గృహాల్లోకి వెళ్తూ ఉంటుందట. వెళ్ళి వాళ్ళు ఇచ్చేటువంటి పండు ఫలం పుచ్చుకుని బొట్టు పెట్టించుకుని వస్తూ ఉంటుంది కొన్ని గృహాలు. ఆ గృహాల సంకేతాలు ఆవిడికే తెలుసుట. అని కులాంగన ఒక రాజవీధిలోకి వచ్చి ప్రవిశ్య సంకేత గృహాంతరేషు, ఆ సంకేత గృహాల్లోకి వెళ్ళి విశ్రమ్య పరేణ పుంసా సంగమ్య రసం ప్రసూత. ఎంత అందంగా చెప్పాడు. ఒక్కొక్క సంకేత గృహంలోకి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకుంటుందట. అక్కడ నుంచి అలా బయలుదేరుతూ ఆఖరికి వాళ్ళ ఆయన ఉన్న ఇంటికి వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోతుంది. అక్కడ వాళ్ళ ఆయన ఉన్న ఇల్లు అంటే బ్రహ్మరంధ్రం, ఆవిడ బయలుదేరిన వీధి అంటే సుషుమ్న.
ఒక్కొక్క ఇంట్లో రెస్ట్ అంటే ఒక్కొక్క చక్రం దగ్గరికి వెళ్ళి విశ్రమిస్తూ ఉంటుంది. అక్కడ కొంతకాలం ఉంటుంది, అక్కడ ఒక స్థితి వస్తుంది, అక్కడ నుంచి పైకి వెళ్తుంది, అలా అలా వెళుతుంది. ఈవిడ కులాంగన అని ఎంత చక్కగా వివరించారు. అందుకు కులాంగన అంటే మళ్ళీ 2 అర్థాలు చెప్పుకోవాలి. ఆచారము సదాచారము పాటిస్తూ బిడియము లజ్జ కలిగి రహస్యముగా ఉండేటువంటి విద్య గనక అమ్మవారి విద్య కులాంగన. రెండవది కులమునందు సంచరిస్తూ అంగనలా వెళుతూ వెళుతూ ప్రయాణం చేస్తూ నడుస్తోంది కనుక కులాంగన. ఇప్పుడు 2 భావాలు మనసులో పెట్టుకుని ఇప్పుడు మనం అమ్మవారి యొక్క ఏ రూపం దగ్గర ఉన్నాం? స్థూల రూపం అయిపోయింది, మంత్ర రూపం అయిపోయింది, కుండలిని రూపం దగ్గర ఉన్నాం. కనుక కుండలిని రూప వర్ణన ప్రస్తుతం జరుగుతున్నది, ఇంకా పూర్తి కాలేదు. ఈ కుండలిని రూపంలో బిసదంతో తనిగేసి వరకు మునుకుంది ఇక్కడ. ఇది చాలా రమ్యమైనటువంటిది. ఇందులో అన్ని సంకేతములే. ఇప్పుడు ఈ మంత్రములు చదువుకున్నప్పటికీ కూడా ఆ సాధన చేస్తూ ఆ కులామృత ఈ కరిచి కనబడి భావించండి. ఈ చెప్పుకున్నదంతా భావం కోసమే. రేపు మీరు లలితా సహస్రం చదివినప్పుడు ఆ చక్రాల్లోంచి కదులుతోంది అమ్మ, ఆవిడే కుండలిని, ఆవిడే ముఖ్య ప్రాణస్వరూపిణి, ఆ ప్రాణరూపంతో ఆవిడ తిరుగుతోంది నాలో అని ఎవడైతే అబ్జర్వ్ చేస్తూ వెళ్తాడో వాడికి ఆయుష్ పెరుగుతుంది, ఆరోగ్యం పెరుగుతుంది, తేజస్సు వస్తుంది, వాడు దేన్నైనా సాధించగలడు. అందుకే మంత్రజపం చేసేటప్పుడు ఊపిరితో కలిపి చేయమంటారు. స్థూల రూపం ధ్యానించారు, మంత్రాన్ని పట్టారు, కుండలినితో సమన్వయం చేయాలి. అలా క్రమంగా వెళితే మరొక స్థితికి వెళ్ళాలి. ప్రస్తుతం 3వ రూపం దగ్గర కుండలిని దగ్గర మనం ఆగాం. అమ్మ మాత్రం సాగుతూనే ఉన్నారు. ఆ నడుస్తున్న కులాంగన యొక్క ఇతర వైభవాల్ని తిరిగి రేపు తెలుసుకుందాం.